అయ్యప్ప భక్తులు శబరిమల యాత్రకు ముందు 41 రోజుల పాటు దీక్షను చేపడతారు. ఈ దీక్షలో వారు కొన్ని నియమాలను పాటిస్తారు. వీటిలో బ్రహ్మచర్యం, సాత్విక ఆహారం, మాంసాహారం త్యజించడం, నిరాడంబరమైన వస్త్రధారణ, నల్లని దుస్తులు ధరించడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఈ దీక్ష భక్తులకు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా పవిత్రతను కలుగజేస్తుంది. ప్రతి సంవత్సరం జనవరి మధ్యలో మకర సంక్రాంతి రోజున శబరిమల ఆలయానికి ఎదురుగా ఉన్న పొన్నంబలమేడు కొండపై నివసించే దివ్యమైన కాంతిని మకర జ్యోతి అంటారు. దీనిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు శబరిమలకు వస్తారు. అయ్యప్ప స్వామిని హిందువులు ధర్మశాస్త్రానుగా భావించి ఆయనను హరిహరసుతుడు, మణికంఠుడు మరియు ముఖ్యంగా ధర్మశాస్త్రానుసారంగా భారతదేశంలో హరిహరసుత, మణికంఠ నీ నామమే మాకు ముఖ్యం అని భావిస్తున్న భక్తులకు